ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా అసలు వీడియోలో ఏం జరుగుతుంది, ఏంటి అనేది తెలుసుకునేద్దాం. రాఘవ కోమలోకి వెళ్ళాడని డాక్టర్ చెప్పాడు కదా! రూప అలాగే రాజు, విరూపాక్షి ఎప్పుడు ఇక రాఘవ బయటకు వచ్చి ప్రతాప్‌తో విజయాంబిక కుట్ర గురించి బయట పెడతాడా అని చెప్పి వేయి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు కదా! మరి అదృష్టవశాత్తు రాఘవ ఇక కోమాల నుంచి బయటకు వచ్చి ప్రతాప్‌కు విజయాంబిక కుట్ర గురించి చెప్తే విజయాంబిక అలాగే దీపక్‌ల పని అయిపోతుందనే చెప్పుకోవాలి. మరి నిజంగా కోమాల నుంచి బయటకు వచ్చిన రాఘవ ప్రతాప్‌కి 20 సంవత్సరాల నాడు నేను మీకు అన్యాయం చేశాను సార్. అప్పటినుంచి మీకు ముఖం చూపించుకోలేక ఎక్కడో దూరంగా బ్రతుకుతున్నాను సార్. ఇప్పుడు రాజు అలాగే అమ్మాయి గారి వల్ల మళ్ళీ నేను మిమ్మల్ని కలిసి నిజం చెప్పే అవకాశం వచ్చిందని ఈ విధంగా భావిస్తున్నాను సార్. మీకు నిజాన్ని చెప్పి నా ప్రాణాలను వదలాలని నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అనుకుంటున్నాను సార్ అని చెప్పేసి రాఘవ అనుకుంటూ మరి జరిగిందంతా చెప్పటంతో విరూపాక్షికి ప్రతాప్ చేసిన అన్యాయం గుర్తొచ్చి విరూపాక్షికి ఇక చేతులెత్తి క్షమాపణ అడిగి మరి ప్రతాప్ ఇక విజయాంబికను మెడపట్టి బయటకు గెట్టేయబోతున్నాడు. అప్పుడు చూస్తుంటే ఖచ్చితంగా ఆ రాఘవని బ్రతికించుకొని వాళ్ళ నాన్నకి అలాగే వాళ్ళ అమ్మని ఇద్దరిని కూడా కలిపి నన్ను మెడపట్టి బయటకు గెట్టేసేలానే ఉంది. ఇదేదో ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి ఈ విధంగా విజయాంబిక అనుకుంటూ ఉంటుంది. ఇకపోతే రూప విరూపాక్షికి ఫోన్ చేస్తుంది. విరూపాక్షి బాధపడుతూ ఉంటుంది కదా! ప్రతాప్ ఇక ఇంకా కూడా అర్థం చేసుకోకుండా తన అక్క విజయాంబిక కోసం స్టాండ్ తీసుకొని విరూపాక్షిని కొట్టిందంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఆ రాఘవ ఎప్పుడు కోమాల నుంచి బయటకు వచ్చి నిజం చెప్తాడా ఏమో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు కదా! వెంటనే ఈ విధంగా రూప ఫోన్ చేయగానే ఏంటమ్మా రూప అని అంటూ ఉంటే, అమ్మ నువ్వేమీ బాధపడకు, నేను ఎలాగైనా నువ్వు తప్పు చేయలేదని నిరూపిస్తానమ్మా అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు తప్పు చేయలేదని నిరూపిస్తావని నమ్మకం నాకు ఉంది రూప. కానీ ఆ విజయాంబిక దీపక్‌లో చెప్పే విషయాలనే మీ నాన్న ఇంకా నమ్ముతున్నాడు. నేను ఏ తప్పు చేయలేదని నిరూపించినా కూడా మీ తన అక్క విజయాంబిక చెప్పిన మాటలకి విలువ ఎక్కువ ఉంటుందని అర్థమవుతుంది. ఏది ఏమైనా దేవుడి దయ ఉంటే కలుస్తాం రూప, లేకపోతే లేదు అనగానే, లేదమ్మా నువ్వు అలా అనుకోకు, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నేను రాఘవ్ గారి చేత నిజాన్ని చెప్పిస్తానమ్మా అని ఈ విధంగా రూప అంటూ ఉంటుంది. మరి నిజంగా కోమాల నుంచి రాఘవ బయటకు వచ్చి విజయాంబిక కుట్రను బయటపెట్టి విరూపాక్షి మేడం ఏ తప్పు చేయలేదన్న నిజం బయట పెడితే మరి విరూపాక్షికి చేతులెత్తి క్షమాపణ చెప్తాడా ప్రతాప్? అదే జరిగితే విజయాంబికల దీపక్ల కుట్ర తెలిసిపోయినందుకు వాళ్ళ ప్రాణాలను గన్నుతో పేల్చి మరీ ప్రాణాలను తీస్తాడని చెప్పుకో